బాల్యం నుంచే పొదుపు అలవాటు చేసుకోవాలి. ఏకలవ్య నగరంలోని రామారెడ్డి స్కూల్లోని రవి, శివ 7వ తరగతి చదువుతున్నారు. శివ ప్రతిరోజు స్కూలుకు పాకెట్ మనీ రూ. 10 పైగానే తెస్తాడు. బెల్లం చుట్టూ ఈగలు చేరినట్లు శివ చుట్టూ నలుగురు, ఐదుగురు స్నేహితులు ఉంటారు. తిరుతిళ్ళు తింటారు. అద్దె సైకిళ్ళు తీసుకుని చక్కర్లు కొట్టడం, చదువు కంటే ఆటలకి ఎక్కువ సమయం వృధా చేస్తారు. రవి ఇంట్లో ఇచ్చిన పాకెట్ మనీ జాగ్రత్తగా హుండీలో వేసి దాచేవాడు. నోట్లను చివరి పేజీ వరకు ఉపయోగించేవాడు. పాఠ్యపుస్తకాలను పాతవి కొని వాటిని చక్కగా అట్టలు వేసుకుని రంగురంగుల నేమ్స్ స్లిప్పర్స్తో అంటించుకుని నీట్గా ఉంచేవాడు. ఉపాధ్యాయులు ఎంతగానో అభినందించేవారు. కానీ విద్యార్థులు మాత్రం పిసినారి రవి అని ఏడిపించేవారు. అయినా కోపం తెచ్చుకోకుండా నవ్వుతూ తలదించుకుని వెళ్ళేవాడు. శివ ఇంట్లో ఏ పని చెప్పినా చేసేవాడు కాదు. మార్కెట్ నుండి ఏవైనా సరుకులు తీసుకురమ్మంటే సమయానుకూలంగా కమిషన్ కొట్టేవాడు. ఆ డబ్బును తను పొగిడే వారి కోసం ఖర్చుపెట్టేవాడు. రవి ఉదయం ఇంటికి కావలసిన పాల బూత్ దగ్గరకు వెళ్ళి తీసుకొచ్చేవాడు.